హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మా ఊర్లో దుర్గమ్మ పండుగ. మా ఊర్లో ఫస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే, గ్రాండ్గా సెలబ్రేట్ చేసేది ఏదైనా ఉందంటే ఇదే దుర్గమ్మ పండుగ. మేమందరం అయితే వెళ్తున్నాం. మేము చెల్లందరూ ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాం అనమాట. ఆ పండుగ మా ఊర్లో చాలా స్పెషల్, అందుకే ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని వెళ్తాం అనమాట. ఈమె శారీ, ఈమె లంగా, వీళ్ళందరూ హాఫ్ శారీస్ మళ్ళీ వేసుకొని చక్కని అసల్టి అమ్మాయిలాగా రెడీ అయితే అయ్యాం. ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి. అబ్బా ఎంత బాగున్నాము. ఏమమ్మా చెల్లి, ఇక గుడికి వెళ్ళే రూట్ అయితే ఇదేనమాట. వాళ్ళు ముగ్గురు, ఇటు సైడ్ బ్లాక్ శారీ ఏమో మా అక్క, మిడిల్ ఏమో మా చెల్లె, ఇటు సైడ్ ఏమో మా పిన్ని అంటే మా చెల్లెకి మమ్మీ. సో ఇక్కడ బొమ్మల షాప్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మీకు చూపెడదాం అనుకున్నాను కానీ టైం దొరకలేదు. లంగావని ఊకే తడుతుంది కాళ్ళ మధ్యలో. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఫ్రెండ్స్ అయితే కలిశారు, కోతులు. ఇక్కడైతే ఇక మీకు చూపెడతాను రండి. ఇదే మన రూట్ అన్నమాట. ఇక్కడ కోతులు చూడండి, కోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఇవాళ మా గుడికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే చూపిస్తాను మీకు కూడా. ఓకే, నేను బాధపడకండి. ఇదిగో చూడండి కోతులు, ఇక్కడ చూడండి ఇట్లా పోవాలి దారి. ఇక మీకు గుడికి వెళ్ళే రూట్ అయితే చూపెడతానండి. నాకు కెమెరా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముడు అయితే ముందట ఉన్నాడు, తీయమంటే తీయట్లేదు. వానికి నేను తీయమంటే నాకే వెళ్ళాం కదా, అందుకే వాడిని తీయమంటే వాడు తీస్తలేడు. నాకు తీయమా అని అందుకే వదిలేస్తాను. ఇక నాది నేనే తీసుకుంటాను, కొంచెం ఏమనుకోకండి. జరగండి. ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ అయితే వేయండి. చెప్పరా అసలే మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నాకైతే. ఇక వీడియో చూడండి, ఇక వీడియో బ్లాక్ షర్ట్ మా తమ్ముడు తీయమంటే తీయలే. ఎందుకో నవ్వుతుర్రు. ఏదైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా గుడికి వెళ్తుంటే, కానీ గుడికి వెళ్ళడేమో కానీ కాళ్ళు నొప్పులే బాగా వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చాను. హాఫ్ సైడ్ తీసుకొని వస్తున్నా, ఎందుకంటే కొన్ని రోడ్స్ సైడు రోడ్ మంచిగా లేదంతా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే తీయడం కొంచెం ప్రాబ్లం అయింది. కొంచెం ఏమనుకోకండి. ఏమైతే మా పిన్ని ఏమైనా పక్కనే ఒక బాగా వెళ్తున్నది, నాకు భయం అవుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా చూస్తానే బావి దిక్కే పోతానని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది ఆ బావి. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ చూపించేంత చెడ్డగా ఉంది ఆ బావి, కానీ తప్పదు కదా. ఇది పొలాలు. ఏమైనా పల్లెటూరులో ఉంటే ఎంజాయ్మెంటే వేరబ్బా. ఏంటి పిన్ని, అటు సైడా? మా పిన్ని అయితే అటు సైడ్ నుంచి వెళ్ళమంటుంది. గుడికి అయితే వచ్చేసాను డైరెక్ట్. చూడండి, ఇది వచ్చేసి మన గుడి అన్నమాట. మీకు మొత్తం ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కెమెరా తీసే వాళ్ళు ఎవరు లేరు. మా తమ్ముడు ఏమంటే తీయట్లేదు, అందుకే కొంచెం ఏమనుకోకండి. సో గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేద్దాం. ఇవన్నీ పెయింటింగ్స్ అయితే సూపర్గా చేస్తారు. ఇప్పుడు వెళ్ళి మనము గుడికి దగ్గరికి వెళ్ళండి. లోపల ఒక మాత ఉంటుంది అన్నమాట, దుర్గామాత. దుర్గామాతని పూజిద్దాం. ఇక వెళ్తున్నాను. నాకైతే నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాను దుర్గామాతకి, నన్ను కానీ నేను మీకు చెప్పదలుచుకోలేదు.